హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు. అండ్ నీట్ యూజీ 2025 మనకైతే ర్యాంక్స్ వచ్చాయి అంతే. అండ్ అప్పటికే మనం కట్ ఆఫ్స్ అయితే చేసాం అండ్ ఇంకా చాలామంది కూడా చేశారు. అండ్ కట్ ఆఫ్ మీద అయితే క్లారిటీ వచ్చింది. ఇంకా డిస్ప్లే లిస్ట్ కోసం చూస్తున్నాం, అది వస్తే ఫుల్గా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది కట్ ఆఫ్ మీద. అండ్ అదేవిధంగా ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది తెలిసిపోతుంది. అండ్ యాక్చువల్గా 2024లో ప్రతి క్యాస్ట్లో ఎంతమందికి సీట్ వచ్చింది అనేది ఇందులో చూద్దాం. అండ్ డిస్ప్లే లిస్ట్కి ఫైనల్ లిస్ట్కి ఎంతమంది తగ్గారు అనేది కూడా ఇందులో చూద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇదే విధంగా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక చాలా ఉంటాయి కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు చాలా ఈజీగా కౌన్సిలింగ్ అయిపోవాలి అంటే నా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్నవారు కింద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మెంటర్షిప్ కావాలని చెప్పి. సో లేకుంటే హాయ్ అని చెప్పి అక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి, మీరు జాయిన్ కావచ్చు. మీకు ప్రియారిటీ ఆర్డర్ అండ్ ప్రతి కౌన్సిలింగ్లో ప్రతి స్టెప్లో మీ వెంటుంటూ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వెంటనే చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా ఉంటుంది, ర్యాంక్ అండ్ మార్క్స్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వారంతా వీడియోని చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించి ఎన్నో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు మనం డిస్ప్లే మెరిట్ లిస్ట్తో ఏం తెలిసిపోతుంది అండ్ పోయినసారి ప్రతి క్యాస్ట్లో ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో స్టూడెంట్స్, ఇదైతే మనకు 2024లో వచ్చినటువంటి డిస్ప్లే లిస్ట్. సో ఈ డిస్ప్లే లిస్ట్లో ఏముంటుందని మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ మీకు ఎస్సీ అండ్ ఎస్టీ మాత్రం మెన్షన్ ఉంటుంది. తర్వాత జనరల్ ఓపెన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది అండ్ ఓబీసీ ఉంటుంది. బీసీ, ఏబిసిడి ఇంకా మనం పెట్టలేదు కాబట్టి తెలీదు. ఇవైతే ఉంటాయి డిస్ప్లే లిస్ట్లో. అండ్ ఇదే డిస్ప్లే లిస్ట్ చూసినప్పుడు మీకు పోయినసారి దీంట్లోనే 4250 వరకు 4250 ర్యాంక్ వరకు డిస్ప్లే లిస్ట్ కంపేర్ చేస్తే కట్ అయింది. అంటే 4250 వరకు కట్ అయిందంటే అక్కడ మార్క్స్ మీకు 502 ఉంటాయి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చే వరకు ఇది 4027 అయింది ఓపెన్. అంటే ఇంకా 250 మంది రకరకాలుగా వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఆల్ ఇండియా కోటా వెళ్ళిపోయారు, లేకపోతే వేరే రీజన్స్ వల్ల వీళ్ళు చేసుకోలేదు. సో డిస్ప్లే లిస్ట్లో ఇది ఓపెన్, మనకు డిస్ప్లే లిస్ట్లో వచ్చిన ర్యాంక్ ఇక్కడ వరకు అయితే 502 ఉంది. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో 4027 వరకు ఈ మార్క్ ఉంది. సో డిస్ప్లే లిస్ట్లో ఉన్న వారంతా కూడా వాళ్ళు అప్లై చేసుకోరు, రకరకాల రీజన్స్తో వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉంటారు. అండ్ అదేవిధంగా చూస్తే బీసీఏ, సో బీసీఏలో పోయినసారి 10,400, రేపు వచ్చే డిస్ప్లే లిస్ట్లో మీరు చూస్తే 10,400 వరకు బీసీఏకి రావడం జరిగింది. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చే వరకు అది 9,549. సో ఇక్కడి వరకు అయితే వచ్చింది. అంటే మిగతా వారంతా ఈ డిస్టెన్స్లో ఉన్నవారంతా అప్లై చేసుకోలేదు. సో వేరే రీజన్స్తో వేరే వైపు వెళ్ళిపోయారు. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో సీట్ వచ్చే వరకు బీసీఏ స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారంటే 455, 455 మంది బీసీఏ స్టూడెంట్స్కి పోయినసారి సీట్ వచ్చింది. ఇందులో కొందరు ఓపెన్ ఉండొచ్చు, కొందరు రిజర్వేషన్లో రావచ్చు. ఓవరాల్గా 455 స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరిగింది పోయినసారి మనకు 2024లో. సో ఈసారి కూడా అరౌండ్ అంతే సీట్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బీసీబీ చూసినప్పుడు బీసీబీలో 2024లో 5352 మందికి డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ వరకు అయితే వచ్చింది. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూసినప్పుడు 4995. ఓకే, సో డిస్ప్లే మెరిట్ లిస్ట్ అంటే ఇప్పుడు మనకు రాసిన వాళ్ళందరి డేటా వస్తుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక వచ్చేది అసలైన ఫైనల్ మెరిట్ లిస్ట్. డిస్ప్లే లిస్ట్తో కూడా మనం చెప్పొచ్చు. ఈ ర్యాంక్ కూడా మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి, ఎందుకంటే రేపు డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఈ ర్యాంక్ దగ్గర మీరు ఉన్నట్లయితే బీసీబీ సో ఇంత ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టయితే ఒక అంచనాకు రావచ్చు. సో ఏదో ఒక లాజిక్ కావాలి మనకు, లాజికల్గా ఆలోచిస్తూ మన కట్ ఆఫ్ని అయితే మనం గెస్ చేయొచ్చు. సో ఆ విధంగా లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ రాగానే ఇది చూసుకుంటే ఇది బీసీబీ వాళ్ళకు ఉండే రేంజ్ అన్నమాట. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే 4995 అండ్ బీసీబీ వాళ్ళు 985 మందికి వచ్చింది పోయినసారి సీటు. 985 మంది అంటే ఇందులో కొందరు ఓపెన్లో వచ్చి ఉండొచ్చు, కొందరు బీసీబీ రిజర్వేషన్లో వచ్చి ఉండొచ్చు. సో ఓవరాల్గా అయితే 985 మందికి అయితే రావడం జరిగింది పోయినసారి. అండ్ బీసీసీ చూసినప్పుడు 9310, ఇదే డిస్ప్లే లిస్ట్లో 9310 వరకు వచ్చింది. 431 మార్క్స్ అన్నమాట అప్పుడు అది. సో ఇప్పుడు మీరు వచ్చాక 9310 దాకా చూడండి డిస్ప్లే లిస్ట్లో. ఆ రేంజ్లో మీరు ఉండే అవకాశం అయితే, మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదే ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూస్తే 8718 వరకు ఈ 431 మార్క్ అనేది ఉంది. అంటే ఇక్కడికి కట్ అయింది.
డిస్‌ప్లే లిస్ట్‌లో ఏమో ఇక్కడికి అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఏమో ఇక్కడికి. ఎందుకంటే మధ్యలో మిగతా వారంతా తగ్గారు. సో, వాళ్ళు మేము చెప్పాం కదా! రకరకాల రీజన్స్‌తోని వాళ్ళు రకరకాల వైపులకు వెళ్ళిపోయి ఉంటారు. అండ్ బీసీసీలో 70 మందికొచ్చింది పోయినసారి. 70 మెంబర్స్. సో, ఇందులో కొందరు ఓపెన్‌లో ఎళ్ళుంటారు. కొందరు బీసీసీ రిజర్వేషన్‌లో వచ్చుంటారు. ఓవరాల్‌గా బీసీసీ స్టూడెంట్స్ సీట్ వచ్చిన వారైతే 70 మందైతే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీడీ. సో, బీసీడీ కేటగిరీ పోయినసారి డిస్‌ప్లే లిస్ట్‌లో అయితే 4750 వరకు కట్ అయింది. అదే మనకు ఇప్పుడు ఇందులోనైతే 4444. సో, ఈ మధ్యలో ఉన్న ఒక 300 మంది మిస్సింగ్. అంటే వాళ్ళు రకరకాల వాటికెళ్ళిపోయారు. సో, అదే విధంగా బీసీడీ ఎందరికొచ్చిందని సీట్ చూసినప్పుడు 702 మందికొచ్చింది పోయినసారి. అంటే ఓపెన్ ప్లస్ రిజర్వేషన్ 2 కలిపి 702 మందైతే ఉన్నారు. సో, మెరిట్ లిస్ట్ వచ్చాక ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం అండ్ బీసీడీ ఎంతమంది ఉన్నారో మీరు చూసుకోవచ్చు. రేపు డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక మాత్రం ఇది చూసుకోండి 4750 ర్యాంకు ఏరియాలో ఉన్నట్లయితే బీసీడీ మంచి ఛాన్స్ ఉన్నట్టని మీకైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే బీసీఈ. సో, బీసీఈ పోయినసారి డిస్‌ప్లే లిస్ట్‌లో అయితే బీసీఈ 5350. 5350 వరకు బీసీఏ స్టూడెంట్స్ పోయినసారి డిస్‌ప్లే లిస్ట్ చూస్తే అక్కడి వరకైతే కట్ అయింది. అండ్ అదే పోయినసారి మెరిట్ లిస్ట్ అందరూ అప్లై చేసుకున్నాక వచ్చిన మెరిట్ లిస్ట్ యాక్యురేట్ ఇంకా వాళ్ళంతా కూడా మేము క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ వస్తుందని అప్లై చేసుకున్నవారు 5015. ఓకే. ఒక 350 మంది మనం చెప్పుకున్నాం కదా! డిస్‌ప్లేకును, మెరిట్‌కి తగ్గుతారని చెప్పి అదన్నమాట. అండ్ పోయినసారి బీసీఈ స్టూడెంట్స్ 610 మంది. సో, బీసీఈ వాళ్ళు 610 మందికైతే వచ్చింది. అండ్ ఇందులో కొందరు మైనారిటీ కూడా ఎళ్ళుంటారు. అందుకే తగ్గింది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్సీ. ఎస్సీ పోయినసారి 9140. సో, డిస్‌ప్లే లిస్ట్‌లో అక్కడి వరకెళ్ళింది. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చూసినట్లయితే ఎస్సీ 8563. 8563. ఇక్కడ చాలా గ్యాప్ ఎందుకొచ్చిందంటే ఇంకా ఈ కింది వరుసకు వచ్చే వరకు 7000 పైనుంటే ఓసీ వాళ్ళు అండ్ బీసీడీ వాళ్ళు ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకోరు. అందుకే ఈ గ్యాప్ అనేది పెరిగింది. అండ్ ఎస్సీ ఓవరాల్‌గా పోయినసారి మనకొచ్చినటువంటి కంప్లీట్ సీట్లయితే ఎస్సీలో 957. 957 సీట్లు రావడం జరిగింది. ఇది డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక చూసుకోండి. ఇది రేపు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక చూసుకోండి. అందులో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎస్సీ ఎంతమంది ఉన్నారనేది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూసినట్లయితే పోయినసారి డిస్‌ప్లే మెరిట్ లిస్ట్‌లో 8250. డిస్‌ప్లే లిస్ట్‌తో కట్ ఆఫ్ అయిన మార్క్ చూసినట్లయితే ఇంత దూరం ఆగింది. అదే మెరిట్ లిస్ట్‌లో చూస్తే 7750. ఓకేనా? ఇది మెరిట్ లిస్ట్‌లో కట్ ఆఫ్ ఓపెన్ మెరిట్ లిస్ట్‌లో అండ్ ఇది ఓపెన్ డిస్‌ప్లే లిస్ట్‌లో అంటే టోటల్ ఇచ్చినటువంటి లిస్ట్‌లో. అండ్ పోయినసారి వచ్చిన ఎస్టీ 621 మెంబర్స్. సో, ఇందులో కొందరు ఓపెన్, కొందరు క్యాస్ట్ మొత్తం కలిపి 621 మందికొచ్చింది. సో, మీరైతే ఇప్పుడు ఎస్టీ ఆల్రెడీ డిస్‌ప్లేలో వస్తుంది కాబట్టి డిస్‌ప్లేలో మీకు ఎస్టీ అని మెన్షన్ అవుతుంది కాబట్టి పీడీఎఫ్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. 621 వరకు మీరు ఉన్నారా? పీడీఎఫ్‌లో మీరు పైన సెర్చ్‌లో ఎస్టీ అని కొడితే ఓన్లీ ఎస్టీ అని కూడా వచ్చేస్తాయి మీకు తెలుసు. అండ్ అదేవిధంగా మనం మైనారిటీ చూసినట్లయితే మైనారిటీ టోటల్ 4990 వరకైతే వచ్చింది. మైనారిటీ. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో. ఇందులో డిస్‌ప్లే లిస్ట్ నేను చెప్పట్లేదు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో టోటల్ 810 ముస్లిం మైనారిటీ ఇక్కడి వరకైతే ఇంతమందికైతే వచ్చింది. కొందరు ఓపెన్, కొందరు రిజర్వేషన్, కొందరు బీసీఈ అందరూ వెళ్ళినా కూడా ఓవరాల్‌గా అయితే ఇంతవరకైతే వచ్చింది. అండ్ బీసీఈ మీకు తెలుసు అప్పుడు కట్ ఆఫ్ మార్కులైతే 483. ఓకేనా? 483 వరకైతే కట్ అయింది. సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, మీరైతే డిస్‌ప్లే లిస్ట్ రాగానే ఈ ర్యాంకులైతే చెక్ చేసుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక ఇది టోటల్ ప్రతి క్యాస్ట్‌లో ఎంతమంది ఉన్నారనేది చెప్పాను. సో, ఓవరాల్‌గా ఒక 10 అటు ఇటుగా ఈసారి కూడా ఉండే అవకాశాలైతే ఉన్నాయి.